రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు వచ్చినప్పుడు గుంటూరులో ఆయన దించి ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఆయన కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముఖంలో భయం కానీ, బెరుకు కానీ, ఆందోళన కానీ ఎక్కడ కనిపించలా. చాలా ధైర్యంగా ఉన్నాడు. మరి ఎందుకు ఎట్లా ధైర్యం వచ్చిందో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియను, మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశారు, సో ఏపీఐఏసీ చైర్మన్గా పనిచేశారు, కీలకమైనటువంటి పదవులు చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. కానీ దురదృష్టం వెంటాడుతుంది కొంతమందిని. ఆయన వెంటాడింది ఆ రోజు ఆయన నోటి నుంచి ఎవరు వినకూడనటువంటి ఆ స్థాయి వ్యక్తి మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చాయి. సరే, ఆయన రెచ్చగొడితే వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడితే ఆయన రెచ్చగొడితేనే వచ్చాయి. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. ఆయన వివరణ ఒకటి ఇచ్చారు. ఆ వివరణ కూడా ఎవరో సాటిస్ఫై అవ్వలేదు. ఆయన మీద దాడి అయితే జరిగింది. అయితే రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఒక వల్లభనేని వంశీ